అనపర్తి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శుభాభినందనలు. ఇట్లు కర్రి వెంకటరామరెడ్డి, మాజీ సర్పంచ్, టీడీపీ ఉపాధ్యక్షులు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. జానారెడ్డి గారితో ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆయన హోమ్ మినిస్టర్ ఏదో చేసాడు అప్పట్లో. ఆయనకి మీకు బంధుత్వం ఉందండి? ఆయన తెలుగుదేశం పార్టీలో బిగినింగ్లో వ్యవసాయ శాఖ మంత్రి జానారెడ్డి గారు 83లో. ఓకే. ఆయన కూడా ఆల్మోస్ట్ ఒక ఫౌండర్ మెంబర్ లాంటి వాళ్ళ గురువు ఫౌండర్ మెంబర్ కేవీ సత్యనారాయణ గారు అని మన అంకంపాలెం. ఆయన సోషలిస్ట్ నాయకుడు. ఓకే. ఆయన జానారెడ్డి గారి గురువు. ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్. ఆయన జానారెడ్డి గారిని తీసుకొస్తే ఫస్ట్ క్యాబినెట్లో ఆయన మంత్రి. అప్పటి నుంచి మూలారెడ్డి గారికి ఇద్దరికి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఇప్పటికే కొనసాగుతుంది. ఓకే. మా ఫ్యామిలీల మధ్యన, మీకు జానారెడ్డి గారికి కూడా మా ఫ్యామిలీల మధ్యన బంధుత్వం ఏమి లేదండి. ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతుంది. పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టారండి? మేము ద్వారపూడిలో పెట్టాం. జానారెడ్డి గారు పార్ట్నర్ అండి అందరూ? పార్ట్నర్ అంటే జానారెడ్డి గారు వియ్యంకుడు. ఓకే. అప్పుడు మాకు కొద్దిగా లీగల్గా ప్రాబ్లం అయింది. గవర్నమెంట్ నుంచి అనుకున్న సపోర్ట్ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం, మూలారెడ్డి గారు ఎమ్మెల్యే. అయినా ఎందుకు రాలేదు? అయినా ఎందుకో కొన్ని కారణాలతో రాకపోయేటప్పటికి మేము కొద్దిగా నష్టం తీసుకెళ్ళింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఈ సెక్టారే నష్టంలోకి వెళ్ళింది. హెల్త్లోకి 2008లో మేము షట్ డౌన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి నేను, కాసు కృష్ణారెడ్డి గారు అప్పుడు మంత్రి, ఆయనకో యూనిట్ ఉంది. పిన్నమనేని కోటేశ్వరరావు గారు ఆయన మంత్రి, ఆయనకో యూనిట్ ఉంది. మేమందరం కలిసి ఇది చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఈ మంత్రులందరితో కలిసి మేము ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి ఒక 4 మెంబర్స్ కూడా వెళ్ళి కలిసిన సందర్భంలో అంతవరకు ఏదో టెంపరీ రిలీఫ్ కోసం ఆయన ఏదో చెప్పారు. తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత జానారెడ్డి గారిని ఆపి మూలారెడ్డి గారిని పార్టీలోకి వచ్చామని ఆ రోజు దగ్గర 30 కోట్లు నాకు గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. ఓకే. ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి డ్యూస్ ఆ డబ్బు ఇచ్చేస్తాం. వాళ్ళ ఏదైతే ఒరిజినల్ అగ్రిమెంట్ ఇబ్బంది పడుతున్నారో అది రివైవ్ చేసేస్తాను. మూలారెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేస్తాను. ఖర్చు పార్టీ నుంచి పెట్టేస్తాను. అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేసేస్తాను. ఎన్ని వచ్చేయమను అన్న. జానారెడ్డి గారు ఒకటే చెప్పారు, మూలారెడ్డి మారడు పార్టీ. మా ఇద్దరికే ఉన్న స్నేహంలో నేను 88లో పార్టీ వీడి వచ్చేసినప్పుడు నాతో వచ్చేయాలి. ఆ రోజే రాలేదు తను. ఇవాళ రాడు. కాకపోతే ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆదేశించారు కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్తానంతే అన్నారు. నన్ను మరుసటి రోజు పిలిచి సీఎం ఇలాగ అడిగాడు, నాన్న రాడు, కాకపోతే సీఎం ఇలాగ అడిగాడనే మాత్రం నాన్నతో చెప్పు అన్నారు. నేను తర్వాత వచ్చిన తర్వాత చెప్తే మనం ఇప్పుడు 6 సార్లు ఒక పార్టీ తరఫున పోటీ చేసాం. 7వసారి పార్టీ మారి పోటీ చేయడం అనేది భావ్యంగా ఉండదు. ఆ డబ్బు వస్తే వస్తుంది, పోతే పోద్ది, తప్పించి మనం పార్టీ మారేది లేదు అని కరాఖండిగా చెప్పేశారు మూలారెడ్డి గారు అండి. అయితే ఆ విధంగా అతను పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమను ఆయన చూపెట్టుకున్నారు. సో మీకు సీఎం గారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి కనెక్టివిటీ ఎలా ఉంది? అంటే 14లోనే ఫస్ట్ సారి ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు ఎమ్మెల్యేగా. 2009 ఎన్నికలు అయిన తర్వాత మురళీమోహన్ గారు కొంత అపార్థం చేసుకున్నారు మూలారెడ్డి గారు. మూలారెడ్డి గారు ఏదో అన్యాయం చేశారు, శేషారెడ్డి గారికి హెల్ప్ చేశారు అని కొన్ని అభాండాలు వారు మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో మూలారెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మూలారెడ్డి గారు ఫస్ట్లో రియాక్ట్ అవ్వలా. పార్టీ చూసుకుంటుంది, మనం రోడ్డు ఎక్కితే పార్టీకి డ్యామేజ్ కదా అనే దృష్టిలో ఉన్నారు వారు. నేను 2-3 సందర్భాల్లో చెప్పాను, మనం రియాక్ట్ అవ్వకపోతే పబ్లిక్ మనం తప్పు చేసామని అనుకుంటారేమో అంటే వారు ఖాతరు చేయలేదు అన్నమాట. అప్పుడు ఎస్విపికే సత్యనారాయణరావు గారు ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎవరు ఈ మాగంటి మురళీమోహన్ అని అడిగాడు. అంటే ఇట్లాగా సినిమా యాక్టర్ అంటే నేను ఎప్పుడు అతను చూడలేదు, అతనితో ఎప్పుడు కలవలేదు, ఈ మాగంటి అనే పేరు కూడా నేను మా కమ్మరికంలో నేను వినలేదు. ఎవరున్నారండి అలాగని? ఎస్వికే సత్యనారాయణరావు గారు అని. అసలు నీ క్యారెక్టర్ మీద అతను ఎవరు మాట్లాడడానికి? నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నీ క్యారెక్టర్ గురించి ఏంటో నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి మాట్లాడమంటే మాట్లాడతాను, అయినా నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అతను చెప్పిన దాని మీద నువ్వు రియాక్ట్ అవ్వాలి కదా అంటే, ఎందుకు పార్టీ చూస్తే పార్టీ చూడదు, పార్టీ తర్వాత చూస్తుంది, ఈ లోపల పబ్లిక్ నువ్వు రియాక్ట్ అవ్వకపోతే నువ్వు తప్పు చేసావు అందుకే మాట్లాడలేదు అనుకుంటారని ఆయన కొంచెం గట్టిగా చెప్పారు. అప్పుడు
నీ మాటే కరెక్టు, దీని మీద రియాక్ట్ అవుతాం అన్నారు. అప్పుడు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. మురళీమోహన్ మీద అండి నువ్వు ఇది రుజువు చేస్తే నా కుటుంబం అంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆత్మాహుతి చేసుకుంటామని చెప్పారు. అంటే అప్పుడు మురళీమోహన్ టీడీపీలో ఉన్నారు, నాన్నగారు ఒకే పార్టీలో కుంపటి వచ్చిందండి. అప్పుడు తీవ్రంగా రియాక్ట్ అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఎవరు నాన్నగారినండి? నాన్నగారితో పాటు నేను వెళ్ళిన తర్వాత వారు అసలు ఏంటి ఎందుకు ఇట్లా వచ్చింది అని అంటే, అప్పుడు నేను జరిగిన వాస్తవం అంతా, నేను ఎలక్షన్ ఉండి నేను చేసినోడిని, ఆయన ప్రచారంలో ఉండిపోయారు కాబట్టి వెనక చేసింది నేను ఇది పరిస్థితి, ఇలా 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 జరిగింది, దాన్ని వాళ్ళు మిస్కమ్యూనికేషను, వీళ్ళ మిస్కమ్యూనికేషను, ఇది కూర్చొని మాట్లాడుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లము. ఈ సమస్య తేలాలంటే సమన్వయ కమిటీ ఉంది 50 మంది. సమన్వయ కమిటీ సభ్యులకి అందరికీ అక్కడ జరిగిన వ్యవహారం అంతా తెలుసు. వాళ్ళందరినీ మీ దగ్గరికి పిలవండి, మీ దగ్గర సమావేశం పెట్టండి. మురళీమోహన్ గారు ఉంటారు, మూలారెడ్డి గారు ఉంటారు, మీరు ఉంటారు. జరిగిన వాస్తవం అంతా నేను అందరి ముందు చెప్తా. మీరు సమన్వయ కమిటీ సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇద్దరులో ఎవరిదైతే శిక్షించండి. 50 మందికి తెలిసే వ్యవహారాలన్నీ అన్నాడు. 50 మందికి తెలిసే జరిగింది సార్, అందరికీ తెలిసింది అని నేను జరిగిన విషయం అంతా ఆయనకి విశదీకరించా. ఆయనకి క్రిస్టల్ క్లారిటీ వచ్చేసింది. 50 మందిని ఎప్పుడైతే కూర్చోబెట్టి అడగమన్నామో, వీళ్ళ తప్పు చేసి ఉంటే ఇంతమంది సమక్షంలో రుజువు చెయ్యండి అనే మాట అనలేరు అనేది ఆయన మైండ్లోకి వచ్చేసి ఆయన ఏమన్నారంటే, నేను తప్పనిసరిగా నేను రోజు పెడతాను, రోజు పెట్టి పిలుస్తానన్న. మూలారెడ్డి గారు లేచారు, నేను లేచాను. నేను లేచిన తర్వాత అన్నాను, మీరు డేట్ చెప్పండి సార్, ఏ డేట్ పెడతారో, నేను ఆ ప్రకారంగా అందరినీ 50 మందిని ఇక్కడ తీసుకొస్తాను, నాకు ఇప్పుడు డేట్ చెప్పేయండి అంటే ఆయన ఇలా బొద్దు మీద చేసి, నీకు తెలియదే ఉందమ్మా, నేను బిజీ ఉంటాను కదా, టైం చూసుకొని ఒకరోజు పెడతాను. సార్ మీరు ఇవాళ గవర్నమెంట్లో లేరు, ప్రతిపక్షంలోనే ఉన్నారు, మీ టైం మీ చేతిలోనే ఉంటుంది. మీ పార్టీలో 35 సంవత్సరాలు సిన్సియర్గా ఉన్న ఒక నాయకుడి మీద అపవాండ వచ్చింది, దాన్ని కడిగేయడం కన్నా మీకు ప్రయారిటీ ఇష్యూ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను అని డైరెక్ట్గా అన్నాను. అంతకన్నా ప్రయారిటీ ఇష్యూ ఇంకోటి ఉండదని నేను అనుకోను. అందువల్ల ఇది టాప్ ప్రయారిటీ కింద కన్సిడర్ చేసి నాకు ఇవాళ మీరు డేట్ చెప్తే మీ దగ్గర నుంచి నేను వెళ్తాను, లేకపోతే మీ దగ్గర కూర్చుంటాను. ఇది బయట చాలా కష్టంగా ఉంది మాట్లాడడం. అందువల్ల అంటే వెంటనే ఇలాగ పట్టుకుని నువ్వు ఆవేశంగా ఉన్నావు అని, ఆవేశం ఉండడం సహజం. మనం తప్పు చేయనప్పుడు మన మీద నింద పడినప్పుడు ఆవేశం వస్తుంది. మూలారెడ్డి గారు, మీ గురించి నాకు తెలుసు, మీ గురించి నా గురించి మీకు తెలుసు, మన ఇద్దరం క్లియర్. ఈ ఇష్యూ క్లియర్ చేసుకునే బాధ్యత నాది, నాకు వదిలిపెట్టి బాబు మీరు వెళ్ళండి అన్నారు. వచ్చేసాం. ఆయన తర్వాత మురళీమోహన్ గారికి ఏం చెప్పుకున్నారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఇంకా తర్వాత ఆ టాపిక్కే రాలేదు. తర్వాత ఇమీడియట్గా అనపర్తి పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, అనపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 3 నెలలకి, మేలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆగస్టులో ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఆ జోష్లో ఉంది. ఆ జోష్లో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అభ్యర్థి దొరకలా. అంటే అనపర్తి గ్రామ పంచాయతీ అంటే దగ్గర చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. ఎందుకు రెడ్డి సామాజిక వర్గం అధికం, అందువల్ల మనం గెలవం అని చూస్తే ఎవరు దొరకలా. ఆల్మోస్ట్ యునానిమస్ అయిపోయింది. మూలారెడ్డి గారు కొద్ది ఆవేదన ఉంది, ఇంతకాలం మనం రాజకీయం చేసి ఒక గ్రామ పంచాయతీకి అభ్యర్థిని పెట్టలేకపోయామని ఒక ఆవేదన ఆయనలో ఉంది. ఓ రోజు ఇక్కడే కూర్చున్నాం, బయట కూర్చుని ఉంటే ఒక 2-3 సర్పంచులు కూర్చున్నారు, నేను ఉన్నాను. అలాగా మూలారెడ్డి గారు ఎప్పుడు నాకు అంత డిప్రెస్ అయ్యి కనిపించలేదు, ఆయన జీవితంలో ఎప్పుడు నేను అలా చూడలే. అని అట్లా ఆవేదనగా కూర్చున్నారు. నేను ఆయన ఈ లోపల అక్కడ బాణాసంచ కాలుస్తున్నారు నామినేషన్ వేస్తూ. ఆ బాణాసంచ సౌండ్ ఇక్కడికి వినిపిస్తుంది, అంత గట్టిగా కాలుస్తున్నారు. అది విన్న తర్వాత ఆయనలో ఇంకొంచెం ఇది పెరిగింది. కసి వచ్చిందంటారా? కసి కాదు, కొద్దిగా డిప్రెస్ అవుతున్నారు. నేను కొంచెం ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను, ఆయన చూడలేక. అనపర్తి వెళ్ళిపోయి నేను మా ఆఫీస్లో కూర్చొని నాయకుల్ని కొద్ది మంది ఒకళ్ళని పిలిచి, యునానిమస్గా వదలొద్దు, గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం, పోటీ పెట్టాలి, దానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో ఏంటి అని ఎలాగా
మొదలు పెడితే కొంతమంది నాయకులు పోటీ పెడదామండి, గెలుస్తాం వాడతాం, తర్వాత నేను వార్డు మెంబర్గా పోటీ చేస్తాను, నేను వార్డు మెంబర్గా పోటీ చేస్తాను, అట్లా స్టార్ట్ చేసి అలాగా సాయంత్రానికి ఏదో కొంత పోగేసాం. ఆ రాత్రి ఎవరో ఒకళ్ళని సర్పంచ్ అభ్యర్థి అనుకున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లి గారిని అడిగాం, మీ అబ్బాయిని మాకు సర్పంచ్ అభ్యర్థిగా ఇవ్వండి అని అంటే, వాడు ఏదో వ్యాపారం చేస్తున్నాడు కదా, వ్యాపారం పాడవద్దు అంటే, వ్యాపారం ఏం పాడవద్దు, ఆయన వ్యాపార వ్యవహారాలు చూసుకోమనండి, పంచాయతీ అప్పుడప్పుడు వచ్చి చేస్తారు, లేదు మీ అబ్బాయి కాకపోతే మీరైనా పోటీ చేయండి అని అడగడం. వారు మరుసటి రోజు చెప్తా ఉంటాం, మరుసటి రోజుకి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వడం. సర్పంచ్ అభ్యర్థి 20 వార్డులకి అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్లు ఎంత ఉంటే ఈవెన్ ప్రెస్ వాళ్ళు అడిగేవారు ఎటు పోటీ చేద్దామనేనా అని. అంటే నమ్మకం లేదు. మూలారెడ్డి గారు కూడా నన్ను అన్నారు, ఇదంతా అనవసరమైన ప్రయాసమో చూడు అన్నారు, మీరు బయటకు రావద్దు, నేను ఇదంతా పూర్తి చేస్తాం, 20 మంది పోటీలో నిలబడితే మీరు వచ్చి ప్రచారం చేయండి, పోటీలో నిలబడకపోతే ఏదో కొరచేష్టల కింద మా మీద పోతుంది, మీరు రావద్దు అని చెప్పారు. అట్లాగే నామినేషన్ వరకు వీళ్ళని కాపాడడం కూడా కొంచెం కష్టమైంది. వీళ్ళని బలవంతంగా విత్డ్రా చేస్తారు, అది ఇది అనే పరిస్థితులు ఉంటే వీళ్ళందరినీ ఏదో విధంగా ప్రొటెక్ట్ చేసి అందరినీ నామినేషన్ విత్డ్రాలు అయిపోయి కాపాడితే 20 మంది ప్యానల్ సర్పంచ్ క్యాండిడేట్ ఫ్రీలో ఉన్నారు. అప్పుడు మూలారెడ్డి గారు వచ్చి ప్రచారం చేశారు. మేము బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయాల్సిన పనులన్నీ చేసాం. ఈ 11 మంది వార్డు మెంబర్స్ సర్పంచ్ గెలిచేశారు. మన తరపున గెలిచేశారు, తెలుగుదేశం ప్యానల్ గెలిచేశారు. అప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ పూర్తయింది. 9 గంటలకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డిని పతనం మొదలైంది, అనపర్తి మేము గెలిచాం అని ప్రకటించేశారు. అక్కడ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించేశారు. ప్రకటించేసిన తర్వాత ఒక 4 రోజులకు మళ్ళీ మా ఇద్దరికి పిలుపు వచ్చింది, ఇద్దరినే రమ్మని పిలిచారు. ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ నా వైపే తిరిగి, నువ్వు మొన్న రెడ్డిస్ సామాజిక వర్గం వల్ల మనకు నష్టం జరిగింది అన్నావు కదా, అనపర్తి మరి రెడ్లు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న గ్రామమే కదా, మనం ఎలా గెలిచాము అని అడిగారు. అడిగితే నేను స్టాటిస్టిక్స్ తీసి, సార్ ఈ వార్డులు రెడ్లో ఉన్న వార్డులన్నీ మనం ఓడిపోయాం సార్, బీసీలు ఎస్సీలు ఇద్దరు ఉన్నాయన్నీ మనం గెలిచాం సార్, ఇట్లా జరిగింది ఎలక్షన్ అని మొత్తం ఆయనకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం చూపించాను. చూస్తే వెళ్ళడం చాలా బాగా చేసావు, నువ్వే మొత్తం ఇదంతా వర్కౌట్ చేసావు అని నాకు ఇంటెలిజెన్స్ వార్త వచ్చింది, చాలా బాగా చేసావు ఇది అని. రాజశేఖర రెడ్డి మీద వ్యతిరేకత మొదలైందంటావా అని అడిగారు. సార్ టు బీ ఫ్రాంక్, మనం వితిన్ ది 4 walls మాట్లాడుకుంటే 3 monthsలో ఏం మొదలవుద్దు సార్, 3 monthsలో మొదలవదు. అక్కడ నాకున్న ఎనాలిసిస్ ఒకటి, ఆ సర్పంచ్ అభ్యర్థి అప్పటికే 2 సార్లు సర్పంచ్ చేశాడు, సో అతని మీద వ్యతిరేకత ఉంటుంది. ఇంకొకటి, తెలుగుదేశం ఒంటరి అయిపోయిందని ఒక సానుభూతి ప్రబలింది. తెలుగుదేశంకి అభ్యర్థి దొరకలేదు, కాంగ్రెస్ యునానిమస్ అయిపోయింది కనుకనే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలే. తెలుగుదేశం మీద సానుభూతి ప్రబలింది. అయ్యయ్యో అనే ఫీలింగ్ వచ్చిన టైంలో మనం తీసుకొచ్చి అభ్యర్థిని నిలబెట్టాం. ఆ సానుభూతి కొంత ప్రభావం చూపించింది. ఈ 2 ఫ్యాక్టర్స్ అనుకుంటున్నాను సార్ నేను. ఆవిడ భుజం మీద కొట్టి బాగా అనలైజ్ చేసావు, వెరీ గుడ్, బాగా చేసావు ఎలక్షన్ అన్నారు. అయిపోయింది, వచ్చేసాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.